ఒక అడవిలో ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి ఆ అడవిలో పైకి చూసి ఆకాశంలో మిగతా పక్షులు ఎగురుతుంటే, ఆకాశంలో పైకి ఎగురుతుంటే చూసి నేను కూడా అలా ఎగిరితే బాగుంటుంది అని అనుకుంటుంది. కానీ ఎగరలేకపోతున్నాను అని బాధపడి ముఖం మార్చుకొని అక్కడే చిన్నగా అక్కడక్కడే ఎగురుతూ కూర్చుంటుంది. ఇలా 1 రోజు 2 రోజులు 3 రోజు ఒక చిలుక వచ్చి ఆ చిన్న పక్షి పిచ్చుకని అడుగుతుంటే, ఏంటి నువ్వు ఎందుకు ఇట్లా ఇబ్బంది పడుతున్నావు, ఏంటి నీ బాధ ఏంటంటే, ఆ పక్షి అంటుంది, నాకు కూడా ఆకాశంలో ఇలా ఎగరాలని ఉంది కానీ నేను ఎగరలేకపోతున్నాను, నాకు చాలా భయంగా ఉంది, నా కోరిక తీరిద్దో లేదో అని బాధపడుతూ ఆ చిలుక తన కథను చెప్తుంది. అప్పుడు నా చిలుక అంటుంది, ఏమీ కాదు, నువ్వు ప్రయత్నం చెయ్యి, నువ్వు కూడా ఆకాశంలో బ్రహ్మాండంగా ఎగరవచ్చు. అంటే ఒకసారి ఎగురుద్ది, కొద్ది దూరం పోయి పడిపోద్ది, రెండోసారి పోయి మళ్ళీ పడిపోద్ది కాస్త దూరం. అప్పుడు చిలుక మళ్ళీ పిలిచి, నీ రెక్కల్లో కాదు నువ్వు ఎగరవలసిన శక్తి నీ విశ్వాసంలో, నీ మీద నీకు నమ్మకంతో ఉంటుంది, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఎగరగలను అని నమ్మకంతో ఎగురు, తప్పనిసరిగా నువ్వు ఆకాశంలో అన్ని పక్షుల్లాగా ఎగరగలవు అని చెప్పినప్పుడు ఆ పక్షి కళ్ళు మూసుకొని ఒక్కసారి ధైర్యంగా రెక్కలిప్పి బుర్ర 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 పరిగెత్తి అన్ని పక్షులతో కలిసి పైకి ఎత్తుంటుంది. ఆ తర్వాత ఆ పక్షి సంతోషం అంతు పట్టింది. అన్ని ఆ ఊరి కింద పక్షులు, జంతువులు, పచ్చని పొలాలు చూసి చాలా సంతోషపడుతుంది. అంటే ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవాల్సిన సాఫ్ట్ స్కిల్స్ ఏంటంటే, మన మీద మనకి విశ్వాసం ఉంటే ఏ పనినైనా మనము తప్పనిసరిగా సాధించవచ్చు. ఈ చిన్న స్టోరీతో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలనుకున్నప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.